ద్వారా ఆదాయం అధికంగా వస్తుందని గవర్నర్కి చెప్పారు. గవర్నర్ కూడా అనుమతించాడు. ఎక్కువ అదనంగా మద్యం దుకాణాలు పెట్టొద్దన్నాడు గవర్నర్ నా అనుమతి లేకుండా. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో నడుస్తుంది రూలు. ఢిల్లీలో కానీ కాశ్మీర్లో కానీ లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళు షాపులు ఇచ్చేశారు పర్మిషన్. అది క్రైమ్. గవర్నర్ అనుమతి లేకుండా కొత్త మద్యం దుకాణాలు ఇవ్వద్దని ఆయన ఆర్డర్ ఇచ్చినా కూడా ఇచ్చారు. అది క్రైమ్. అట్లాగే అంతకుముందు వచ్చేటటువంటి 7,000 కోట్ల ఆదాయం 100 కోట్లకో 200 కోట్లకో పడిపోయింది. ఆ మిగతా డబ్బులన్నీ ప్రైవేట్ వాళ్ళకి పోయింది. అది క్రైమ్ అక్కడ. ఇక్కడేమో 17,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు ఆదాయం పెరిగితే క్రైమ్ అవుతుందా? ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. చట్టబద్ధం అది. ఇదేదో చాటుగా జరిగేది కాదు. చట్టబద్ధంగా ఆన్ రికార్డే వినియోగం 20% తగ్గింది, ఆదాయం 30% పెరిగింది. దెన్ అది ఎలా కుంభకోణం అవుతుందని అడుగు నువ్వు అసెంబ్లీ వేదికగా. సరే వాడు తిన్నాడు వీడు తిన్నాడు అంటే నువ్వు చూపించు. ఇప్పుడు కేసిరెడ్డి దాంట్లో లేడు వ్యాపారంలో, లేకపోతే ఇంకోళ్ళు లేరు. వాళ్ళు చేసే వ్యాపారాలు తీసుకొచ్చి దీనికి లింకప్ చేసుకున్నారు. అదంతా కోర్టు చూసుకుంటుంది కదా రేపు పొద్దున. అవన్నీ ఎక్కడ మాట్లాడాలా? అసెంబ్లీలో మాట్లాడాలి. బయట ఆయన మాట్లాడాడు, ప్రెస్ మీట్లు అవన్నీ పేపర్లో వచ్చేసినాయి, టీవీల్లో వచ్చేసినాయి. అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేయి. అంతకుముందు 2014 ముందు ఎంత వచ్చేది ఆదాయం, 14-19